బద్ధకానికి ఖచ్చితంగా లాస్ అయిపోతారు అంటూ బాలు మాట్లాడేసరికి, అంతెందుకు మనోజ్, వస్తాను అని ఒక మాట చెప్తే సరిపోతుంది కదా, ఇన్ని మాటలు అవసరమా అని చెప్పాను. కానీ సరే రోహిణి వెళ్దాము, నువ్వు కూడా పార్లర్లో మిగిలిన వాళ్ళకి పనప్ప చెప్పి నువ్వు కూడా రెడీ అవ్వను. కానీ సరేనని అమ్మ శృతి అనగానే, నేను ఆల్రెడీ చెప్పాను అంకుల్ సెలవులు కావాలి అని, ఎన్ని రోజులు కావాలితే అన్ని రోజులు తీసుకోమ్మా, ఏవైనా అవసరమైతే అక్కడి నుంచే పంపుతూ కానీ అన్నారు అంకుల్ అనగానే, పోనీలే ఒరే రవి నువ్వు అనగానే, నేను చెప్పాను నాన్న అని చెప్పనేసరికి, పోనీలే అందరూ కూడా 2 రోజుల్లో అన్నీ కూడా పనులు పూర్తి చేసుకుని లగేజీ సర్దుకోండి, ఈరోజు శుక్రవారం కదా, ఆదివారం బయలుదేరి వెళ్దామని చెప్పి ఇంకా సత్యం అంటాడు, మీనా నువ్వు పూలకొట్టు అనగానే, పెద్ద పూలకొట్టు అని చెప్పనేసరికి, ఎవరి గొప్ప వాళ్ళకు ఉంటుంది ప్రభా, నువ్వెందుకు మాట్లాడతావు, అయినా నీకేం అవసరం, వాడి భార్యతో మాట్లాడుకుంటున్నాడు కదా, నీకు అనవసరం, అర్థమవుతుందా, వెళ్ళండి ఆలస్యమైంది అని చెప్పి సత్యం అనేసరికి అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇంకా మరుసటి రోజు ఎవరి పనులు వాళ్ళకుంటే అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటారు. ఇంకా బాలు కొన్ని ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ కూడా తీసుకొస్తాడు. ఇవన్నీ ఎందుకురా అనగానే, నా షీలా డార్లింగ్కి నాన్న, పాపం పల్లెటూరులో ఉంటుంది, ఏం తింటుందో ఏం ఉంటుందో, అందుకే స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాను, అన్నీ తీసుకువెళ్ళాలి షీలా డార్లింగ్ అనగానే, మీ నానమ్మ అంటే నీకెంత ఇష్టం రా అనగానే, చిన్నప్పటి నుంచి పెంచింది కదా, మాత్రం ఇష్టం ఉంటుందిలేండి అని చెప్పాను. కానీ నీకు లేదు కదా, నువ్వు నోరు మూసుకునుండు, బాలు అన్నీ ప్యాక్ చేసుకున్నారని కానీ, అన్నీ చేసేసుకున్నావు నాన్న అని చెప్పనేసరికి, మరి కారు గురించో అని చెప్పాను. కానీ కారు గురించి ఆల్రెడీ రాజేష్కి చెప్పాను నాన్న, వేరే వాళ్ళకి అద్దెకిద్దామని చెప్పాడు, రాజేష్కి కార్ తాళాలు ఇస్తే రాజేష్ చూసుకుంటాడులే నాన్న అని చెప్పాను. కానీ సరే వెళ్ళండి, రేపు ఉదయాన్నే ప్రయాణం అని చెప్పి సత్యం చెప్పడంతో ఇంక అన్నీ కూడా ఎక్కడవక్కడ మీనా వంటగది సర్దుకోవడం మీనా బాధ్యత కదా, ఎక్కడవక్కడ అన్నీ కూడా జాగ్రత్తగా సర్దిపెట్టి మరుసటి రోజు ఉదయాన్నే టిఫిన్లు రెడీ చేసి, టిఫిన్లు చేశాక అన్నీ ఎక్కడికక్కడ బోర్లించేసి అందరూ కూడా బస్కి బయలుదేరిపోతారు. అందరూ బస్కి బయలుదేరిపోయిన తర్వాత ఇంకా అంతా కూడా చాలా సంతోషపడిపోతారు. ఇంకా శృతి ఇటు మీనా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎంత సంతోషపడిందో, శృతి కూడా అలాగే చాలా సంతోషపడుతుంది. చాలా ప్లెజెంట్గా ఉంది రవి ఈ వాతావరణం, అది సిటీలో పొల్యూషన్ అది ఉంటుంది, ఇక్కడ పల్లెటూరంట బస్సులు వెళ్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడో కాలేజీ డేస్లో వెళ్ళేదాన్ని, అప్పుడే బస్సు ఎక్కి ఇంచుమించుగా చాలా సంవత్సరాలైంది. తర్వాత స్కూటీ కొన్నప్పటి నుంచి కూడా స్కూటీ మీదే కదా ట్రావెలింగ్ అంతా అని చెప్పాను. కానీ అవును శృతి అని చెప్పి చాలా సరదాగా ఎవరు సీట్లలో వాళ్ళు ఇద్దరిద్దరు కదా, భార్యాభర్తలు ఇద్దరు ఒక్కొక్క సీట్లో అలా కూర్చుంటారు. అందరికీ కూడా బాలుయే టిక్కెట్లు తీసుకుంటాడు. అందరూ కూడా చాలా హ్యాపీగా వెళ్తారు. ఇంకా నా మనవడు నా మనవరాళ్ళు అందరూ వస్తున్నారు, నా కొడుకు కోడలు కూడా వస్తున్నారని సుశీలమ్మ అందరికీ కూడా వంటలు రెడీ చేసి హడావిడిగా తిరుగుతూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా వెళ్ళేసరికి, ఒరే బాలు అని చెప్పాను కానీ షీలా డార్లింగ్ అనుకుంటూ బాలు చాలా సంతోషంగా వెళ్ళిపోతారు. అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వేళకి రెస్ట్ తీసుకోండి, ప్రయాణాలు చేసి వచ్చారు కదా, రేపు ఊరు చూద్దురు కానీ, ఎల్లుండే ఉగాది కదా అని చెప్పాను. కానీ అలాగే అమ్మమ్మ గారు అని చెప్పి అందరూ కూడా గదుల్లో, అంటే సుశీలమ్మ ఇల్లు చాలా పెద్దది కదా, ఎవరి గదుల్లో వాళ్ళే పడుకుందామని. కానీ ఎందుకు, అందరూ హాల్లో చక్కగా పడుకోవచ్చు, చాలా బాగుంటుంది అలా మాట్లాడుకుంటూ పడుకుంటే. గదుల్లో ఎవరి గదుల్లో వాళ్ళు ఎలాగా మన ఇంటి దగ్గర పడుకునేదే కదా అని చెప్పాను. కానీ చక్కగా చెప్పావమ్మా అని చెప్పి సుశీలమ్మ అయితే చాలా సంతోషంగా అందరికీ హాల్లోనే తన పని మనిషి చేత పక్కలించేస్తుంది. అందరూ హాల్లో కూర్చుని చాలా సంతోషంగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ, ఆడవాళ్ళందరూ ఒక పక్క, మగవాళ్ళంతా ఒక పక్క, ఇంకా చక్కగా ఊసులాడుకుంటూ ఇంకా పడుకుంటారు. పడుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా పొలాల దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా ప్రభావతి సత్యం మాత్రమే ఉంటారు. సత్యం పాత స్నేహితుడు ఒకడు వచ్చి సత్యంతో మాట్లాడుతూ ఉంటాడు.
ఏంట్రా సత్యం, బాగున్నావా? ఈ మధ్య రావడం లేదనుకుంటా అనగాని, అవునరా రావడం లేదు అని చెప్పనేసరికి, బాలు ఎక్కడున్నాడురా అని చెప్పను కానీ అదే పొలాలు చూడడానికి తన భార్యను తీసుకుని వెళ్ళాడు అనగాని, ఎప్పటికైనా బాలు గురించి నిజం చెప్పావా, ఇంకా నిజాన్ని దాచిపెట్టావా అనగానే, దేని గురించిరా అనగాని, అదేరా ఆ బాలు అప్పుడు నీ పెద్ద కొడుకుని తోసేశాడు అని పాపం అంతా భ్రమపడి వాడి మీద నింద వేశారు కదా. పాపం వాడు నిజానికి ఏ తప్పు చేయలేదురా. ఆ విషయం నీకు చెప్పడానికి వస్తే నువ్వేమో వాడు ఆల్రెడీ చెప్పాడు అన్నావు. ఆ విషయం గురించేరా అని చెప్పనేసరికి, ఆ విషయం గురించి ఇప్పుడెందుకు లేరా, గడిచిపోయింది కదా అనగానే, గడిచిపోయినా కొన్ని మనసులో అలా ఉండిపోతాయి. ప్రభావతిని చూస్తుంటే బాలు మీద కోపం తగ్గనట్లేదు. నిన్న రాత్రి కూడా అలా వెళ్తూ చూసేసరికి బాలుని తెగ తిడుతూ ఉంది ప్రభావతి. ఏంటి బాలు మీద ఇంకా కోపం పోలేదా ఏంటి ప్రభావతికి అని అనుకుంటున్నాను. చెప్పలేదనగానే, చెప్పలేదురా, బాలుగాడు నా దగ్గర మాట తీసుకున్నాడు కదా, అప్పుడు పెద్దోడిని తోసేసింది మనోజ్ గాడన్న విషయం చెప్పొద్దని, ఇంక అప్పటి నుంచి కూడా నిజాన్ని నాలోనే దాచిపెట్టుకున్నానే తప్ప వాళ్ళమ్మ ఎన్ని మాటలు అంటున్నా కానీ బాలు చెప్పొద్దన్నాడని చెప్పలేదు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ మాటలు కాస్త ప్రభావతి వినేస్తుంది. అక్కడికక్కడే కూర్చునిపోతుంది. ఇంకప్పుడే సుశీలమ్మ అలా వచ్చేసరికి ప్రభావతి ఏడుస్తూ ఉండడం చూసి, ఏమైంది ప్రభా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పనేసరికి, అది కాదత్తయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది ప్రభా, ఏం జరిగిందనగానే, మీరు నన్ను మోసం చేశారు, 25 సంవత్సరాల నుంచి నన్ను మోసం చేస్తూనే ఉన్నారా. బాలు గురించి నేను ఎంతెలా అసహించుకున్నా ఒకరోజు కాకపోతే ఒకరోజు కూడా బాలు గురించి నిజం చెప్పాలని అనుకోలేదా అంటూ కాలర్ పట్టుకొని సత్యాన్ని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే పొలం చూడడానికి వెళ్ళిన వాళ్ళంతా కూడా వచ్చేస్తారు. అది కాదు ప్రభా, నీకు నిజం తెలిస్తే నువ్వు ఎంతగా ఇష్టపడే మనోజ్ని అసహించుకుంటావని అనగానే, మనోజ్ని అసహించుకుంటానని బాలుని అసహించుకోమని చెప్తున్నారా? మనోజు నా కడుపున పుట్టినోడే, బాలు నా కడుపున పుట్టినోడే. ఒకడు తప్పు చేస్తే మరొకడికి శిక్ష విధించడం ఏంటండి? ఇదేం న్యాయం? అందుకనేనా బాలుని నేను ఎంత చీదరించుకుంటున్నా మీరు బాలు మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు? కన్న కొడుకుని దూరం చేసినా మీకు కోపం లేదా ఏంటి అని అనుకునేదాన్ని. ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పనేసరికి, ఏం జరిగిందమ్మా అని చెప్పనగానే, నన్ను క్షమించరా బాలు, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. నీ విషయంలో ఎంత పెద్ద పొరపాటు చేశానో ఇప్పుడు అర్థమైంది. ఈ 25 సంవత్సరాలు నిన్ను ఎంతెలా అసహించుకున్నానో నా మనసుకు మాత్రమే తెలుసు అనగానే, ఏంటి నాన్న నిజం చెప్పేశావా అనగానే, లేదురా నేను చెప్పలేదు, నా స్నేహితుడు నాతో మాట్లాడుతుంటే మీ అమ్మ వినేసింది అని చెప్పనేసరికి, ఇంకా ప్రభావతి కాస్త చాలా కోపంగా లేచి మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయిగొడుతుంది. తప్పు నువ్వు చేసి నేరం వాడి మీద వేస్తావా? వాడు శిక్ష అనుభవించాడు కదరా, ఎప్పటికీ వాడి మీద నీకు కోపం తగ్గలేదా? అయినా నీ మీద వాడు కోపాన్ని పెంచుకోవాలి. వాడి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. వాడిని ప్రేమగా చూసుకోవాల్సింది పోయి ప్రేమగా చూసుకోవడం మానేసి అసహించుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి వాడి మీద ద్వేషం పెంచుకున్నాను. అలాంటిది వాడు నీ మీద ద్వేషం పెంచుకోవడం మానేసి నువ్వు వాడి మీద ద్వేషం పెంచుకున్నావు కదరా అంటూ ఇంకా ప్రభావతి కాస్త మనోజ్ని ఆ చెంప ఈ చెంప వాయగొడుతుంది. అసలు ఏం జరిగిందంటే అని చెప్పాను కానీ ఇంకా మొత్తం కూడా సుశీలమ్మ మొత్తం చెప్తుంది. చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి, ఏంటి వాళ్ళ అన్నయ్యని మనోజ్ తోసేసి బాలు మీద నేరం వేశాడా? పాపం బాలు జైలు పాలయ్యాడా? అంటే కావాలనే మనోజు తన మీద శిక్ష పడకుండా బాలు మీదకి నేరం నెట్టేయడం వల్ల, స్వార్థంగా ఆలోచించడం వల్ల బాలు జీవితం నాశనం అయిపోయిందా ఆంటీ? చిచి, ఏరుకోరి ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్నానేంటి, నా జీవితం నాశనం చేసుకోవడానికి కాకపోతేను అనుకుంటూ ఇంకా రోహిణి కూడా అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రభావతి కూడా చిచి అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా రవికి ఈ విషయాలేమీ తెలియదు కదా. రవి కూడా ఇన్ని రోజులు ఈ విషయం నాకు తెలియదు, అన్నయ్యని దూరం చేశావని బాలు అన్నయ్యని అసహించుకుంటుంటే నిజానికి బాలు అన్నయ్య అలాంటి వాడు కాదు అనుకున్నాను తప్ప ఆ నేరం
నువ్వు చేశావని అస్సలు అనుకోలేదు మనోజ్ అన్నయ్య అనుకుంటూ అసహించుకుని వెళ్ళిపోతారు. ఇంకా బాలు చాలా బాధపడతాడు. ఈ విషయం తెలిస్తే నువ్వెలా అసహించుకుని నువ్వెలా బాధపడతావని అమ్మా నాన్న దగ్గర మాట తీసుకున్నాను నిజాన్ని చెప్పొద్దని అని చెప్పనేసరికి, ఏంట్రా నీకు అన్యాయం జరుగుతున్నా న్యాయం జరిపించొద్దు అని అంటున్నావా? అంటే జీవితాంతకాలం ఈ తల్లి అసహించుకుంటూనే ఉంటావా అనగానే, నువ్వు అసహించుకోవడంలో కూడా నా గురించే ఎక్కువ ఆలోచిస్తావు కదమ్మా, నాతోనే ఎక్కువ మాట్లాడతావు కదా, అది చాలు నాకు ఈ జీవితానికి అంటూ ఇంకా బాలు మాట్లాడేసరికి ప్రభావతి కాస్త ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బాలుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.